నీకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా ఒక రాత రాయబడింది. ఆ రాతే ఏంటిది? పాపమునకు జీతం మరణం. బెల్షస్సర్ రాజు అడిగినట్టుగా ఈ రాతను తుడిచిపెట్టగలరా అన్నారు. ఈ రాతను నేను చదవగలనే కానీ నేనేం చేయలేను, తుడిచిపెట్టలేను. కానీ 2026 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలు జీవించిన యవనస్తుడైన దేవుడు మనిషిగా మారిన నజరేయుడైన యేసయ్య గొల్గోతా కొండపైకెక్కి తన రక్తాన్ని తీసుకొని ఆ రాతను తుడిచిపడేసి క్రీస్తునందు కృప నిత్య జీవం అని చెప్పి రాయగలిగాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నీకు వ్యతిరేకంగా ఏ రాతలు రాయబడినా, నీ అభివృద్ధికి వ్యతిరేకంగా, నీ వృద్ధికి వ్యతిరేకంగా, నీ క్షేమానికి వ్యతిరేకంగా ఏ రాత రాయబడినా యేసు రక్తం చేత ఆ రాతలు కొట్టివేయబడును గాక, ఆ రాతలు తుడిచివేయబడును గాక, ఆ రాతలు శాశ్వతంగా తీసివేయబడును గాక. అమ్మా నాన్నలు ఎవరండి? అమ్మ నాన్నలు 5 మగపిల్లలు. ఇది కల్పితమైన కథ కాదు, అది ఎవరిదో నేను మీకు చెప్తాను. ఆ తండ్రి యొక్క అక్క ఈ 5 మగపిల్లలు పెద్దోళ్ళు అయిపోతారని దుష్ట కార్యం చేపించి వీళ్ళు 5 మరణించాలని ఒక రాత రాసేసింది. అలాగే ఆవులు మరణిస్తున్నాయి, అలాగే పంటలు నష్టమైపోతున్నాయి. వాళ్ళు రాసింది జరిగేటట్టుంది. అటువంటప్పుడు కరెక్ట్ టైంన ఆ కుటుంబంలో ఉన్న అమ్మా నాన్నలు దేవుని వైపు తిరిగారు. అంతే, ఆ రాతను కొట్టివేసేసి 5 మగబిడ్డలను జీవింపజేసి, వారి బిడ్డలను కూడా జీవింపజేసి, వారి మనవరాలు కూడా జీవింపజేసి ఈ రోజు మీ ఎదుట నన్ను నిలబెట్టాడే ఆ యేసయ్య. మా నాన్న, మా బాబాయిలు, పెద్ద నాన్న 5 మగపిల్లలు. కానీ వాళ్ళు ఎవరు బతకూడదనుకున్నారు. కానీ యేసు వైపు తిరగడం వలన ఆ రాతను కొట్టివేసి ఈ రోజున మీ ఎదుట నిలబడి నా దేవుడు చేశాడు. భయపడద్దు. నీ పక్షాన నిలబడే ఒక దేవుడు నీ పక్షాన ఉన్నాడు. యేసు నామములో నీకు ఒక హైలీ ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన నీ కుటుంబానికి ఇస్తున్నాడు, ఆయన నీ బిడ్డలకు ఇస్తున్నాడు, ఆయన మనందరికి ఇస్తున్నాడు. ఆయన